శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. మరోసారి వివాదంలో చిక్కుకుంది సింగర్ మంగ్లీ. 10 కోట్లు తీసుకొని మంగ్లీ మోసం చేసినట్టు పంజాగుట్ట పోలీసులకు సుబ్బారావు అనే అడ్వకేట్ ఫిర్యాదు చేశాడు. తన డబ్బులు అడిగితే బెదిరింపులకు దిగుతుందని, కారుతో గుద్దిచ్చి చంపుతామని, శవము దొరకకుండా చేస్తామంటూ బెదిరించిందని సుబ్బారావు ఆరోపణ చేస్తూ ఉన్నారు. మైక్రో ఫైనాన్స్ లో భాగంగా దాదాపు 150 మందిని మంగ్లీ మోసం చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక మంగ్లీ వెనుక దర్శకుడు వేణు ఉడుగుల, మంగ్లీ సోదరుడు శివ పైన ఫిర్యాదు అందుతూ ఉంది. ఇక మంగ్లీ నుంచి ప్రాణహాని ఉందంటూ కూడా ఇప్పుడు బాధితుడు ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఇక వరుసగా ఈ మధ్య మంగ్లీ పేరు కూడా వార్తల్లో బాగా నిలుస్తున్నటువంటి అంశాన్ని మనం చూస్తూనే ఉన్నాము. ఇక ఇప్పుడు కొత్తగా కూడా ఒక 150 కోట్ల స్కామ్ అంటూ కూడా మంగ్లీ పేరైతే తెర మీదకు రావటం జరిగింది. దీని మీద మంగ్లీ పలు ఆరోపణలు ఎదుర్కొంటూ ఉంది. ఇక దీంట్లోనే 10 కోట్లు తీసుకొని తనను మోసం చేసిందంటూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఇప్పుడు సుబ్బారావు అనే అడ్వకేట్ ఫిర్యాదు చేశాడు. ఇక డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడుతుందని, చంపుతా అంటుందంటూ కూడా తను పేర్కొన్నట్లుగా కూడా చెప్పడం అయితే జరిగింది. ఇక ఈ అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, మంగ్లీ అంశం మరొకసారి కూడా తెర మీదకి వచ్చింది. ఇక ఈ 150 కోట్ల స్కామ్ ఏదైతే ఉందో గత కొన్ని రోజులుగా కూడా వినిపిస్తూ ఉంది దీంట్లో మంగ్లీ పేరు. ఇక దీంట్లో ఒక వ్యక్తి బయటకు వచ్చి ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ప్రముఖ గాయని మంగ్లీ, అలాగే దర్శకుడు వేణు ఉడుగుల మరియు మంగ్లీ సోదరులపై, మంగ్లీ సోదరుడైనటువంటి శివపై కూడా ఈ రోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో అడ్వకేట్ సుబ్బారావు మరి ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే కనబడుతా ఉంది. మైక్రో ఫైనాన్స్ మరియు వ్యాపార పెట్టుబడుల పేరుతో తన వద్ద నుంచి దాదాపు 10 కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేసిందంటూ కూడా ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఈ స్కామ్ లో దాదాపు 100 నుండి 150 మంది బాధితులు ఉన్నారని కూడా చెప్తున్నారు. మొత్తం 150 కోట్ల వరకు కూడా మోసం జరిగి ఉండొచ్చు అని ఆరోపణలు అయితే గట్టిగా వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఏదైతే ఈ సుబ్బారావుకు సంబంధించినటువంటి ఈ 10 కోట్లు ఇవ్వడం, మళ్ళీ తిరిగి డబ్బులు అడగడంతో సో ఆయనను కొంత బెదిరించినట్టు తెలుస్తా ఉంది. ఆ డబ్బులు అడిగితే గనక ఖచ్చితంగా నిన్ను మరి హత్య చేస్తామంటూ కూడా మరి బెదిరిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఆమెకు సంబంధించినటువంటి బృందం, వాళ్ళ అన్న కావచ్చు, ఇంకా వేరే ఇతరత్ర వాళ్ళు, వాళ్ళ తమ్ముడు కావచ్చు, వీళ్ళందరూ కూడా బెదిరిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఆ కారుతోనో లారీతోనో గుద్ది ఇది చేస్తామంటూ కూడా బెదిరిస్తున్నారంటూ కూడా ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. దాదాపు ఈ కేసు పైన ప్రస్తుతం బాధితుడు ఫిర్యాదు మేరకైతే మరి బిఎన్ఎస్ లోని 351 నేరపూరిత బెదిరింపు కింద కేసు నమోదు చేశారు. అలాగే 352 శాంతికి విఘాతం కలిగించే ఉద్దేశపూర్వకమైనటువంటి అవమానం కింద కేసు కూడా, ఈ 2 కేసులు బుక్ చేసిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో ఇంకా మరి మంగ్లీ దీనిపైన స్పందించాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతం తనకు ఈవెంట్ కు సంబంధించినటువంటి లావాదేవీలు తప్ప వేరేవేవి లేవు అని కూడా మరి వాళ్ళ తరపున కొంతమంది చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. అయితే పంజాగుట్ట పోలీసులు ఇప్పటికే ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాధితుడు సుబ్బారావు సమర్పించినటువంటి ఆధారాలను, బ్యాంకు లావాదేవీలను అన్నిటినీ కూడా మరి పోలీసులు పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతా ఉంది. కేసులో నిందితులుగా ఉన్నటువంటి మంగ్లీ, వేణు ఉడుగుల, శివాలకు మరి విచారణకు హాజరు కావాలని కూడా మరి వాళ్ళు ఈ సెక్షన్ల కింద మరి నోటీసులు జారీ చేసిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఏదైతే ఈయన సుబ్బారావు ఈ 10 కోట్ల విషయంలో అసలు ఈ 10 కోట్లు ఏ రకంగా ఇచ్చాడు, క్యాష్ రకంగా ఇచ్చాడా, ఆన్లైన్ ట్రాన్సాక్షనా, లేకపోతే బ్యాంకు నెఫ్ట్ చేశారా అనే కోణంలో కూడా మొత్తం ఆ డీటెయిల్స్ సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా మరి క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నాను. అయితే ఈ ఆరోపణలు వచ్చిన వెంటనే మంగ్లీ సోషల్ మీడియా వేదికగా ఖచ్చితంగా స్పందించింది అని తెలుస్తా ఉంది. మరి చూడాలి, ఈ చిట్ ఫండ్ లేదా మైక్రో ఫైనాన్స్ వ్యాపారులు నాకైతే ఎలాంటి సంబంధం లేదంటూ ఆమె కొంత వివరణ ఇచ్చిన పరిస్థితి అయితే కనబడుతోంది గతంలో. మరి ఇప్పుడు కేసు బుక్ అయిన తర్వాత, ఎందుకంటే ఆయన ఇప్పుడు కేసు పెట్టారు కాబట్టి కేసు బుక్ అయిన తర్వాత మంగ్లీ తరపు న్యాయవాది ఏం చెప్తారు అనేది మరి చూడాల్సిన అవసరం అయితే ఉంటది రేణు. ఇక కంప్లైంట్ లో కూడా అంటే తనని చంపుతామని బెదిరించినట్లుగా కూడా అడ్వకేట్ పేర్కొనటం జరిగింది. అయితే అసలు ఈ ఫిర్యాదులో ఏం పేర్కొనటం జరిగింది? మొత్తం కూడా తన దగ్గర తీసుకున్న డబ్బు గురించేనా, లేకపోతే మొత్తం ఈ 150 కోట్ల స్కామ్ గురించి పేర్కొన్నారా ఏంటి?
డెఫినెట్ గా 100 నుంచి 150 మంది ఇంట్లో బాధితులు ఉన్నారు అనేది ఖచ్చితంగా తెలుస్తా ఉంది. ఎవరైతే నిందితులు అంటే మంగ్లీ పేరును వాడుకొని ఇక్కడ వేణు ఊడుగుల కావచ్చు, మంగ్లీ సోదరుడైనటువంటి శివ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా ఆమె పేరు చెప్పుకొని కొంత ఈ ఫైనాన్స్ కు సంబంధించినటువంటి వ్యవహారం చేపట్టారు. మొత్తం కూడా మైక్రో ఫైనాన్స్ పేరుతో ఈ వ్యాపార పెట్టుబడుల పేరుతో దాదాపు 150 కోట్లు వసూలు చేశారనేది ఖచ్చితంగా చాలా రోజుల నుంచి ఈ గత నెల 2 నెలల నుంచి కూడా ఈ కేసు కొంత అప్పుడప్పుడు బయటికి వస్తుంది, అప్పుడప్పుడు సద్దు మణుగుతుంది. సో ఇప్పుడు మరోసారి బయటికి వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. సో దీంట్లో అసలు ఈ 10 కోట్లు ఏదైతే సుబ్బారావు మరి 10 కోట్లు ఇచ్చాడా అనే దానిపైన పోలీసులు ఖచ్చితంగా విచారణ చేస్తా ఉన్నారు. ఈ 10 కోట్లు ఖచ్చితంగా కన్ఫామ్ అయితే గనక వాళ్ళు విచారణలో మంగ్లీకి ఈ 10 కోట్లు ఇచ్చారని తేలితే ఈ కేసు కొంత ముందుకు పోయే అవకాశం ఉంది. సో మిగతా వారు కూడా ఎవరైతే 100-150 మంది బాధితులు ఉన్నారో ఆ బాధితులందరూ కూడా మరి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఖచ్చితంగా ఈ కేసు కాకపోయినా ఏదైతే ఆయనకు సంబంధించినటువంటి ఆమె బెదిరింపులు ఏవైతే ఉన్నాయో ఆ బెదిరింపుల పైన కేసును అయితే నమోదు చేశారు కాబట్టి బిఎన్ఎస్ 351, 352 ఈ 2 బెదిరింపులకు నేరపూరిత బెదిరింపు అలాగే శాంతికి విఘాతం కలిగించే బెదిరింపు ఈ 2 కూడా మరి ఉన్నాయి కాబట్టి సో ఆ కేసులో కూడా మరి పోలీస్ స్టేషన్ కు వచ్చి వాళ్ళు విచారణకు సహకరించాల్సిన అవసరం ఉంటది కాబట్టి ఇక్కడ మరి ఆమె విచారణలో ఎలాంటి నిర్ణయాలు అంటే ఎలాంటి నిజాలు తేలనుంది అనేది ప్రధానంగా మారింది. దాంతో పాటు ఇద్దరు ఏదైతే శివ కావచ్చు, మంగ్లీ సోదరుడు శివ కావచ్చు, వేణు ఊడుగుల దర్శకుడు వేణు ఊడుగుల వీళ్ళిద్దరూ కూడా నిజంగా మరి ఆమెకు తెలియకుండా ఏమైనా చేశారా లేదు అంటే ఆమెకు తెలిసే చేశారా అనే కోణంలో కూడా పోలీసులు మరి ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తా ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ ఇంకా రావాల్సిన అవసరం అయితే ఉంది. రేణు రైట్ సత్య, స్టే విత్ us, మీ దగ్గర నుంచి మరీ డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక మంగ్లీ వెనుక దర్శకుడు వేణు ఉడుగుల, మంగ్లీ సోదరుడు శివ వీళ్ళిద్దరూ కూడా తన వెనకుండి అంటే మంగ్లీ పేరు చెప్పుకొని ఈ విధంగా చేశారని మంగ్లీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్లుగా కూడా తన మీద ఉన్నటువంటి ఏదైతే 10 కోట్ల అభియోగం రావడం జరిగిందో దీని మీద చెప్పినట్లు తెలుస్తోంది. ఇక దీని మీద అయితే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇక ఈ స్కామ్లో కూడా 10ల సంఖ్యలో కూడా బాధితులు ఉన్నారంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ క్రమంలో కూడా పూర్తిగా కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుంది.